ఇక్కడ చూడండి, నేతి బీరకాయలు పొద్దునిప్పుకున్నాయి. ఆ ఫ్లవర్స్ ఏమాత్రం కొంచెం కూడా డల్ అవ్వలేదు. ఎందుకో మరి నేతి బీరకాయలు అలాగుంటాయేమో, మామూలు బీరకాయలు మాత్రం పూలు వస్తున్నాయి కానీ ఒక్క కాయ కూడా నిలబడట్లేదు. ఇవి మాత్రం అసలు ఎంత హెల్దీగా చాలా బాగున్నాయి. చూడండి ఎట్లున్నాయో ఫ్లవర్స్. పొద్దుటి నుంచి అలాగే ఉన్నాయి ఎండలో, కానీ మామూలుయే. అస్సలు ఒక్క కాయ కూడా రావట్లేదు. పూతలు వచ్చినా పిందెలు వచ్చినా నిలబడట్లేదు. ఇది చూడండి, ఆ బకెట్లో ఎట్లా పడ్డదో ఇత్తనం. ఎన్నో అడుగు నుండి బకెట్లో మట్టి కూడా ఆ తీగ ఒక్కటి అటు వెళ్ళిపోయింది. 2 కాయలు పడ్డాయి, 2 నిలబడ్డాయి. మనం ప్రత్యేకంగా వేసి అన్ని పూజనలు చేసి మంచిగా కేర్ చేసామనుకోండి, అస్సలు రావు. వాటంతటా అవి పడి మొలుస్తాయి, అట్లా అయ్యే బాగా వస్తాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని గోడు చిక్కుళ్ళు ఉన్నాయండి. కొన్ని దొండకాయలు ఉన్నాయి, కొన్ని ఏమో వంకాయలు ఉన్నాయి. అవి అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ముందైతే చిక్కుడుకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు కొంచెం లేటు పట్టేటట్టుంది. నేను విజయాన్ని గొయ్యమని చెప్పి పిలుస్తున్నా. అదే నువ్వు కోసుకొని రావి, లేట్ అవుతుందని. ఇవి కోసుకొని వచ్చేసరికి నేను కొంచెం దొండకాయలు అవి ఉన్నాయండి అక్కడ. ఇవి 4-5 చెట్లు ఉన్నాయి కదా మన కాడ. అవి వాటికి కొన్ని వస్తాయి. ఇవి ఎక్కువ వేసుకున్నా పోయాయండి. గోడుచిక్కులు బాగానే వస్తున్నాయి. సమ్మర్లో వస్తాయో రావో అన్న డౌట్కి వేయకుండా ఉంటే అవి బాగా వస్తున్నాయి. మనం ఏ అయితే రావనుకుంటామో అవి వస్తాయి అనుకొని పెట్టినవి ఏమో రావట్లేదు. దొండతీగ చూడండి మంచిగానే వచ్చేసింది. 2 సార్లు మందు మనం అదే పుల్లటి మజ్జిగ ఇంగు ద్రావణం కొట్టాం కదా, మీకు ఒకసారి చూపించాను. మళ్ళీ ఒకసారి తెల్లారి మళ్ళీ కొట్టాను. అది రోజు అయినా కొట్టవచ్చు. మనకి పుల్లటి మజ్జిగే కదా, ఫ్లవరింగ్ కూడా బాగుంటుంది, నిలబడిద్ది అన్నమాట. మా విజయ కోస్తుంది. ఈ లోపల అయితే దొండకాయలు కోస్తాను. చూడండి, మజ్జిగ ఇంకా అటు ఆకుల మీదే ఉన్నాయి. ఇంకా వీటికి అదేనండి అసలు. దొండతీగకు మాత్రం పుల్లటి మజ్జిగ, ఇంగువ, బూడిదే, యాష్. మన దగ్గర యాష్ కనుక్కుంటే దాన్ని కూడా వాటర్ స్ప్రే చేయొచ్చు. వాటర్లో కలిపేసి మామూలుగా మందు ఎలా స్ప్రే చేసామో అలాగే పుల్లటి మజ్జిగ నిన్న మనం బాటిల్లో పోసుకొని ఎలా స్ప్రే చేసామో అది కూడా ఆకంతా తడిచేటట్టు కనుక బూడిద కూడా స్ప్రే చేస్తే అది కూడా బాగా పనిచేస్తుంది. దొండతీగకి మొదట్లో వేసుకోవచ్చు. కిందకు ఉంటాయండి, కనిపించట్లేదు సరిగ్గా. నేను వీడియో స్టార్ట్ చేయకముందే ఒకసారి చూద్దాం అనుకుంటా, రోజు లేట్ అవుతుందని చెప్పేసి. కానీ మేము వచ్చినప్పుడేమో ఎండ బాగుంటుంది. ఉదయం ఏమో అసలుకి ఏ వర్క్ చేయాలి అట్లా. మనం గార్డెన్లో ఏదైనా మట్టి పాడు అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా చిన్న చిన్నవి. ఇక గార్డెనింగ్ అంటే ఏదో పని ఉంటుంది. ఉదయం ఏమో అస్సలు కొంచెం సేపు కూడా నిలబడలేకపోతున్నాం. ఇక ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఆ పని చేసుకుంటే ఇవన్నీ చూడాలంటే కష్టమవుతుంది. ఇక డైరెక్ట్ కోసేటప్పుడు చూడటం అయ్యేసరికి లేటు పడుతుంది కొంచెం. దొండకాయలు అయితే ఒక 1 కిలో 3/4 కిలో అన్నీ అయితే వస్తాయి అనుకుంటా. తగ్గిపోయినాయిలేండి కూరగాయలు, చాలా వరకు చాలా తగ్గిపోయినాయి. ఇంకా ఈ సమ్మర్ అంతా ఇది ఇంతే. మే లాస్ట్ జూన్లో కూడా కొంచెం తక్కువే వస్తాయండి. ఇంకేమైనా వర్షాలు వస్తే వస్తాయి. వర్షాలు లేకపోతే మాత్రం చాలా తగ్గిపోతాయి. ఏయో కొంచెం కొంచెం వస్తాయి, అసలు రాకుండా ఉండవులే కానీ కొంచెం కొంచెం వస్తాయి. అది మనం ఇచ్చే కేర్కి, ఇచ్చే లిక్విడ్లకి, ఆ చిన్న చిన్న కుండీలలో వస్తున్నాయి అంటే కాయలు మనం ఇచ్చే లిక్విడ్లకేనండి. ఇప్పుడు ఎరువులు ఇచ్చినా కూడా వేస్ట్. ఎరువులు అబ్జర్వ్ చేసుకోలేదు తొందరగా. లిక్విడ్లు ఇస్తేనే వాటికి హ్యాపీ. మనం ఎండలో ఉండి ఏదన్నా కూల్ డ్రింక్ తాగితే మనకి ఎంత చల్లగా ఎంత హ్యాపీగా ఉంటుందో వాటికి కూడా అంతే. ఏదో ఒక లిక్విడ్ ఇస్తే ఆ ఫ్లవరింగ్ వచ్చిందన్న కొంచెం నిలబడుతుంది. అప్పుడు అన్నీ రాకపోయినా కొన్ని అన్న వస్తాయి ఇప్పుడు ఈ టైంలో. కొంతమంది బాగా కాపిస్తున్నారండి. చిన్న చిన్న పిల్లలు కూడా అయినా కూడా మంచిగా బాగా కాపిస్తున్నారు కూరగాయలు. కానీ ఫ్లవరింగ్ అయితే అసలు చూడలేకపోతున్నాను, కళ్ళు చెదిరిపోతున్నాయి. అన్ని పూలు వస్తున్నాయి చూస్తుంటే. మరి ఎలా వస్తున్నాయో నాకే అర్థం కావట్లేదు అంత ఘనంగా.
చాలా బాగా చేస్తున్నారండి పిల్లలు కూడా గార్డెనింగు ఓపికతోటి. హ్మ్. చదువుకున్న పిల్లలైనా కూడా చాలా బాగా గార్డెనింగ్ చేస్తున్నారు. చెయ్యాలి అసలు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటే ఇంకా హ్యాపీ. ఇంత కల్తీ కల్తీ అయ్యే ఫుడ్డు కొంచెమన్నా మనం తగ్గించుకోవచ్చు అనమాట. అందరూ అలాగ పెంచుకుంటే కొన్ని కొన్ని మొక్కలైనా పెద్ద పెద్దవి చేతకాకపోయినా ఎక్కువ ఎక్కువ మన ఇంట్లోకి సరిపడా 4 మొక్కలు వేసుకుంటే చక్కగా అట్లే అలవాటు అయిపోతుంటుంది. కొంచెం వస్తుంటే ఇంకా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవచ్చు. మనకి మంచిగా చేయటం వచ్చి కొంచెం కష్టం అనిపించకుండా ఉన్నప్పుడు ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి గోడి చిక్కుళ్ళు అయితే కొన్ని వచ్చినాయి. పోయినసారి వచ్చినాయి కూడా అలాగే ఉన్నాయి. అవి ఇవి ఒకరోజు కర్రీ అవుతుంది. దొండకాయలు ఒకరోజు, వంకాయలు ఒకరోజు, మళ్ళీ ఈ లోపల రెడీ అవుతూనే ఉంటాయి అయ్యో ఒకటి. ఆకుకూరలు ఉండనే ఉన్నాయి అనుకోండి. నేను దొండ తీగ ఎక్కడ పెడితే అది ఎక్కడ తిరిగి వస్తుందో అసలు. ఈడ కొన్ని వంకాయలు ఉన్నాయి. చెట్లు చూడండి అసలు ఇక పక్క ఫ్లవరింగ్ అనేదే ఉండదు. మళ్ళీ ఈ కోసాక కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకుని అప్పుడు కొంచెం ఫ్లవరింగ్ వస్తుంది. వచ్చినాక అప్పుడు కాయలు వస్తాయి మళ్ళీ. అంత లేట్ తీసుకుంటుంది సమ్మర్లో గాటాన. ఇదిగోండి బెండ చెట్లు అయితే చాలానే బాగానే ఉన్నాయి. పూలు అవి కూడా వస్తున్నాయి కానీ చూడాలి మరి. వస్తే కనుక మనకు సరిపోనే ఉన్నాయి. చెట్లు బాగానే పెట్టా, ఒక 5-6 కుండీల్లో పెట్టేశాను. మనం ముందే వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మామూలు అప్పుడైతే వస్తాయి కానీ ఇప్పుడు కొంచెం కష్టం కదా, అందుకని రావనే అనుకోవాలి. వస్తే హ్యాపీ అప్పుడు. ఇది చూడండి కాకరతీగలు అంత కాయలు వచ్చేసినాయి మంచిగానే. పాలినేషన్ కూడా జరిగింది. కొంచెం లావయ్యాక ఎండిపోయినాయి కాయలన్నీ. దోసతీగ అయితే బాగానే ఉంది. వస్తే దోసకాయలు రావచ్చు. దోసకాయలు కూడా ఎండాకాలం బాగా వస్తాయి ఎట్టినండి. దొండకాయలు కూడా బాగానే వస్తాయి. పోయినసారి కూడా బాగానే వచ్చినాయి దొండకాయలు. కానీ ఏ కాయలైనా ఒక్క వర్షం పడాలండి. అసలు అటు ఇటు పడుతున్నాయి అని చెప్తున్నారు రోజు టీవీలో. అసలు మాకైతే ఇంత కూడా వర్షం కాదు కదా, ఏమీ లేదు, గాలి దుమ్ము కూడా లేదు కనీసం. ఎండలే మండిపోతున్నాయి. నేను సండే అయితే హైదరాబాద్ వెళ్ళామండి. అసలు నేను మండే రోజు ఉదయం వచ్చేసరికి సండే నైటు 12:30 అయింది. నేను మండే అసలు వీడియో పెడతానో లేదో అనుకున్నాను. పెట్టాను కానీ ఇంకా నేను కామెంట్లు కూడా కారులో కూర్చొని పెట్టా చాలా వరకు. చాలామంది వీడియోలు కారులో కూర్చొని చూసి కామెంట్లు పెట్టేసామంటే టైం ఉండదని. మళ్ళీ పెట్టలేదు ఏంటి అనుకుంటారు కదా. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి క్యారెట్ ఎప్పుడో వేసాను దీంట్లో. ఇది ఎప్పుడు చూసినా గ్రీనరీగా ఉంటుంది. అసలు అది ఎట్లా తయారవుతుందా లేదా అనేది అర్థం కావట్లా. పీకుదామని పీకేసాను. అదిగోండి పీకుతుంటే అన్నీ అయ్యో కొంచెం కొంచెం చిన్న చిన్నగా వచ్చినాయి. అసలు నేను దీనికి ఏమి ఎరువులు ఏమి వేయలేదండి. అట్లా వేసాను. వేసాక ఎంత హెల్దీగా లావుగా రాలేదు చెట్లు.
వస్తాయో రావో అన్నట్టు వదిలేసా. కానీ పర్వాలేదు, బాగానే వచ్చినాయి అనిపిస్తుంది చూస్తే. ఓ పావు కిలో అంత వచ్చింది క్యారెట్ అయితే. కొన్ని పోయినాయి, 2 చెట్లు 3 చెట్లు పోయినాయి అసలు పూర్తిగా. కొన్ని అయితే వచ్చినాయి. ఒక పావు కిలో అంత అయితే వచ్చింది క్యారెట్. ఎందుకండి అంత చిన్న కుండీలో ఆ మాత్రం వచ్చిందంటే గ్రేటే. ఎంతో లేదు లెంత్ అసలు కిందకి లోతు. మా విజయ వచ్చింది, ఓ భలేకి వచ్చింది వదినమ్మ అంటుంది. ఇదే బాగా వచ్చిందిగా క్యారెట్ అంటుంది అది ఎంత ఆశ్చర్యంగా. ఎక్కడైతే కొంచెం గోంగూర ఉంది. గోంగూర మొన్న కాయలు వచ్చినాయి, మొత్తం మధ్యలో కట్ చేశాను. కట్ చేశాక కొంచెం కొమ్మలు వచ్చినాయి. కొమ్మలు వచ్చి మంచిగా వచ్చినాయి, ఆకులు ఫ్రెష్గా వచ్చినాయి. ఎందుకో ఊరికే కాయలు వచ్చేస్తున్నాయి బాగా గోంగూరకి. మనం ఎప్పుడైనా కట్ చేయాలండి మధ్యలో కోసుకునేటప్పుడు. ఇట్లా ఆకులు కోసేసుకున్నాకైనా మధ్యలో కట్ చేస్తే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. అప్పుడు మనకి కొంచెం కూర ఎక్కువ అవుతుంది. మనకి 4-5 చెట్లు ఉన్నా కూడా సరిపోతుంది అప్పుడు. కొంచెమే, ఎంతో కాదులేండి, పప్పులోకి వచ్చి అంతే వస్తుంది అనుకుంటా. కొన్ని పిచ్చి చెట్లు కూడా ఉన్నాయి అందులో అన్నీ. ఇంతేనండి ఈరోజు కూరగాయలు అయితే. కొంచెం 5 కిలో, ఈ 2 వంకాయలు, దొండకాయలు 1 కిలో, గోంగూర కొంచెం, చిక్కుడుకాయలు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేతులకు చూడండి దొండకాయలు కోస్తే